జరిగిన సంఘటన మీద మేము మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు అసలు జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక 4 గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ కి కిషన్ గంజ్ కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తాం. ఇంకా దారుణం అన్నా పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా. పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే చెప్తున్నారు. చదువు చెప్పే సార్లు పోని తెలంగాణలో ఎవరైనా ఉన్నారేమో, తెలంగాణలో ఎవరైనా దాతి ఇస్తే మదర్సా కట్టి చదువు చెప్తుర్రేమో, తెలంగాణలో వెనుకబడ్డ ముస్లిం బిడ్డలకి చదువు చెప్పేందుకు పెట్టిరేమో అనుకున్నాం. సార్లది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం, పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం వస్తా ఉంది. నేను ఈ మధ్యన అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్లలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్ గంజ్ గురించి చూడడం జరిగింది. దురదృష్టకరం, బాధాకరం. కిషన్ గంజ్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అమ్ముతావా సస్తావా అని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది ఇలా బీహార్ కిషన్ గంజ్లో. 1 కాదు 2 కాదు, నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్లో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు.